ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన క్రీస్తు యేసు నామమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం అది హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 19వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నిన్ను ప్రదానము చేసుకుందును. అవును, దేవునితో మనము అనవలసిన మాట ఇది. అనునిత్యము దేవుడు మనకు ప్రధానమై ఉండాలి తప్ప, కష్టం వచ్చినప్పుడు, మరి నష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, బంధకాలు చుట్టుకున్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం మంచిది కాదు అంటున్నాడు. అనుదినము దేవుని నువ్వు ప్రధానముగా కలిగి ఉన్నట్లయితే, అట్టి దేవునితో నువ్వు సహవాసము చేయుచున్నట్లయితే ఖచ్చితంగా ఆయన మనలోనూ మనతోనూ నిత్యము ఉంటాడు. అందుకే ప్రభువా, నీవు నిత్యము నాకుండునట్లుగా నిన్ను నేను ప్రధానము చేసుకుంటున్నాను అని ఈ దినమే మనమందరం కూడా నిశ్చయించుకున్నట్లయితే, అట్టి దేవునికి మనము ప్రథమ స్థానమును మన జీవితంలో ఇవ్వగలిగినట్లయితే ఖచ్చితంగా మన యందు దేవుడు నిలకడగానే ఉంటాడు. నిలకడగలిగిన స్థిరమైన కార్యములను ఆయన జరిగిస్తాడు. అందుకు కాను ఈ దినమే మనమందరము కూడా దేవుణ్ణి ప్రధానముగా కలిగి ఉందామని అందరము కూడా తలలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలు, నీవు నాకు అనునిత్యము ప్రధానముగా ఉంటున్నావు ప్రభువా అని ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాగరుడవు, సర్వ సృష్టికర్తవు, సర్వాంతర్యామి అయిన మా ప్రభువా, నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే నీవు ఇచ్చిన మాకు ఆ ఆరోగ్యంను బట్టి, ఆ ఆయుష్ను బట్టి, ఈ దినము మేము మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన విధానం బట్టి కూడా మీకు ఎనలేని వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ప్రభా, ఈ వాగ్దానము వీక్షించుతున్న ప్రతి ఒక్కరిలో కూడా నూతనముగా ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు ఇదిగోనైనా నన్ను నేను మీ పాదముల దగ్గర తగ్గించుకుని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.